ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. నాతో చెప్పండి. ఓ దయగల తండ్రి, మా హృదయ ధ్యానమును అంగీకరించి మా బలహీనతలు అన్నీయు నీకు బట్టబయలుచే కనుక వాటన్నిటినీ శుద్ధి చేసి మమ్మలను క్షమించుము. మా బలహీనతలు, పుళ్ళు, నిరాశను అన్నీ నీ పాద సన్నిధిలో నీ అమూల్య రక్తముతో శుద్ధి చేయుము. నిన్ను స్తుతించుటకు, శిలువ ధ్యానము చేయుటకు మా హృదయములను శుద్ధి చేసి నీ శిలువ వైపునకు త్రిప్పుము. ఓ ప్రభువా యేసు, నా నిమిత్తము నీవు శిలువ ఎక్కినందుకు అనేక వందనములు, అనేక నమస్కారములు, ముత్తులు. నా నిమిత్తము నీవు శిలువ ఎక్కుట నాకు ఎంతో ధన్యత, ఎంతో భాగ్యము. నీది ఎంత గొప్ప ప్రేమ. నేను చూచినట్టు నా ఆత్మ కన్నులను విప్పి నాకును చూపుము. నీకు అనేక స్తోత్రములు. నీ రక్తము మా మీద ప్రవహింప చేయుచున్న రక్షక, నీకు స్తోత్రం. భక్తితో ఈ కథ గైకొను భాగ్యము దయచేయము. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి వాక్యాన్ని చదువుకుందాం. లోకా సువార్త లోకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నా. గొప్ప జన సమూహములు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఆమేన్. 3 సిలువలు మోసితివా నాకై, 3 సిలువలు మోసితివా, 3 సిలువలు మోసి మోటి వలన కలుగు కీడు చేతివా, ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేసితివా, ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేసితివా, 3 సిలువలు మోసితివా నాకై, 3 సిలువలు మోసితివా. హల్లెలూయా. మరి ఈరోజు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసిన రోజు కనుక 7 మాటల గురించి ధ్యానం చేసుకోవాలి. 7 మాటలు పలికాడు అనమాట దేవుడు సిలువ మాను పైన. మరి ఆ మాటల గురించి ధ్యానం చేసుకోవాలి. 2 మాటలు మరి లోకా సువార్తలో ఉన్న యోహాను సువార్త, మార్కు సువార్త, ఈ 3 సువార్తల్లో మరి దేవుడు పలికినట్టుగా మనము మరి ఈరోజు ధ్యానం చేసుకోవాలన్నమాట. ముందు ఏంటంటే యేసు ప్రభువుని మరి సిలువకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే మరి గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఉన్నారు. ఏం చేస్తున్నారంటే ఈ స్త్రీలందరూ కూడా గొప్ప జన సమూహం అంటే మరి కొంచెం మంది, 5-10 మంది కాదు, అనేకమైన స్త్రీలు, గొప్ప జనమంతా యేసు ప్రభువుని సిలువ తనకి తీసుకుని వెళ్తున్నారని
ఏం చేస్తున్నారో రొమ్ము కొట్టుకునుచు మరి వాళ్ళు దుఃఖించుచు ఉన్నారనమాట. చాలామంది స్త్రీలు మరి అని ఇక్కడ రాయబడి ఉంది, ఆయనను వెంబడించిరి. మరి ఇక్కడ పురుషులని లేదు కానీ ఎట్లా ఉంది, స్త్రీలే వెంబడించినట్టుంది. అవునా కాదా? దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు కూడా మరి ఎవరి వల్ల వచ్చాడు? దేవుడు మరియమ్మ గారి వలన ఈ లోకానికి వచ్చాడనమాట. మరి కొంతమంది ఏమంటారో స్త్రీలు దేవుడు పని చేయకూడదనో ఏదో అని కాదు, కానీ మరి మొట్టమొదట దేవుణ్ణి చూపించింది ఎవరో లోకంలోనికి? మరియమ్మ గారు అనమాట. మరి ఇక్కడ స్త్రీలు కూడా మరి పురుషులని లేదు కానీ స్త్రీలే గొప్ప జన సమూహము రొమ్ము కొట్టుకుంచు మరి వాళ్ళు చాలా దుఃఖిస్తున్నారనమాట. యేసు ప్రభునయ్యో ఇట్లా చేస్తున్నారే, అయ్యో ఇట్లా చేస్తున్నారు, మనం ఏమీ కూడా చేయలేకపోతున్నామని మరి వీళ్ళు దుఃఖించుచు బాధపడుచు ఉన్నారనమాట. మరి యేసు మరి వారి వైపు తిరిగి ఏమంటున్నాడు చదువుకుందాం. మరి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మనం ఎవరి కోసం ఏడవాలంట? దేవుని వాక్యం లేక బాగా చెప్తుందన్నమాట. దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడి కోసం కాదు కానీ దేవుని యొద్దకు మనం రాకపోతే దేవుడికి జరగపోదు. కానీ మరి దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మరి ఈ లోకంలో ఎవ్వరూ ప్రాణం పెట్టాల, ఏ యొక్క గ్రంథాల్లో కూడా. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసమై ఆయన ప్రాణం అర్పించాడు అని నమ్మితే రక్షిస్తాడు, నమ్మకపోతే ఎవరు ఏమీ చేసేది లేదు. ఇక్కడ అట్లా మరి ఏడుస్తున్నారు, నీ కోసం నీ పిల్లల కోసం నువ్వు ఏడువు అని చెప్పుచున్నాడు దేవుడు. మరి మన కోసం మన బిడ్డల కోసం ఏడ్చే బిడ్డలుగా తల్లులుగా మనం జీవించాలి. మరి సిలువ పైన వెళ్ళినప్పుడు యేసు ప్రభువు పలికిన మాట మొట్టమొదటి మాట అన్నమాట. లోకాసు వార్త 23లో మరి 34వ వచనం అన్నమాట. మరి యేసు ప్రభు పలుకుచూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. మరి యేసు ప్రభు ఏం పలుకుతున్నాడు? సిలువ పైన వేలాడుచు ఉండగా తండ్రితో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. నిజమే, ఈ లోకంలో మనం ఏం చేస్తామో మనకేమీ తెలియదు. మరి ఎవరికి దేవుని వాక్య భాగంలో ఉంటుంది అనమాట. మరి ఎవరి మార్గంలో వాళ్ళు నడుస్తామంట. మనం ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేస్తామంట. అవునా కాదు? ఉందా లేదా? మరి మరి ఈ లోకంలో మనం అనుకుంటాం మనల్ని మనం రక్షించుకోలేము. ఏ ఒక్క విషయంలో కూడా మన ధనము కానీ మన బలము కానీ మన యొక్క అంగు కానీ ఏది కూడా మనల్ని రక్షించదు. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, పరమదేవుడైన దేవుడు, నా కోసం ప్రాణం అర్పించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, అనేక బిడ్డలను బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కోసమై మరి మనం పాటుపడాలన్నమాట. మన కోసమై ఆయన రక్తదారుల ఆఖరి రక్తపు పొట్టు వరకు కార్చి లోకానికి వచ్చింది ఎందుకు? నిన్ను నన్ను రక్షించటానికి. సకల మానవాళి పాపాన్ని ఆయన భుజాలపైన వేసుకుని ఆయన మనల్ని కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎర్రితనముగా మనం తీసుకోకూడదు. మరి దేవుని యొక్క నామము శక్తి కలిగిన నామం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు నామం ఏ నామము? అగ్ని వంటిది. ఆయన యొక్క మాట అగ్ని లాంటిది. చిన్న అగ్గి పొల్లే మరి అడవిని తగలబెడద్దనమాట. అంత శక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మరి మొదటగా మాట దేవుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని మరి దేవుడు ఇక్కడ పలుకుచూ ఉన్నాడనమాట. మరి తర్వాత రెండో మాట మనం చదువుకుందాము. 42వ వచనం అన్నమాట. మరి ఒక కుడివైపున దొంగ, ఆయన గురించి మనం చదువుకుందాం. 40వ వచనం చదివితే చదువు, లేకపోతే నేను చదువుతా. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదనము చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి
యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. చాలు, ఇక్కడ తర్వాత చదువుకుందాం మళ్ళీ. మరి ఏమంటున్నాడు? యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఇద్దరు బందిపోటు దొంగలను తీసుకొచ్చి ఏం చేశారు? కుడి వైపున ఒకళ్ళని, ఎడమ వైపున ఒకళ్ళని మరి సిలువ వేశారనమాట. వేసిన తర్వాత ఆ ఎడమ వైపు ఉన్న దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకో, దేవుడు కుమారుడు అయితే మమ్మల్ని కూడా రక్షించు అనేమో ఎడమ వైపు దొంగ అంటున్నాడు. అప్పుడు కుడివైపు దొంగ ఏమంటున్నాడు? యేసు ప్రభు దయా హృదయాన్ని చూచాడంట, ఆయన ఒక శాంత హృదయాన్ని చూచాడంట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి మేము ఇంత బందిపోటు దొంగలమైనప్పటికి కూడా మమ్మల్ని కూడా రక్షిస్తానికి వచ్చాడు కదా ఈ ప్రభు ఏ తప్పిదము చేశాడని ఆయనకి ఈ యొక్క మరి శిక్ష వేశారు అని ఈ కుడివైపు దొంగంట యేసు ప్రభుని చూచి ఒక్క క్షణములో రెప్పపాటున మారిపోయాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి రెప్పపాటున మారిన దొంగ అనమాట ఈయన. మరి యేసు ప్రభుని చూసి మారాడు. అప్పుడు ఈ మాటలన్నీ అనేటప్పుడు యేసు ప్రభు ఏ తప్పిదం చేశాడని, మరి ఎందుకు ఇలా నీవు మాట్లాడుతున్నావు, మనకైతే ఈ శిక్ష విధించినా సరిపోద్ది, ఎందుకంటే మనము తప్పు చేశాం కాబట్టి. ప్రభు ఏ తప్పు చేశాడు అని అన్నప్పుడంట యేసు ప్రభుకంట ఎంతో ఆదరణ కలిగిందంట. మరి 100 మంది ఒక పక్కనున్న ఒక్కళ్ళైనా నిలబడతారు దేవుని బిడ్డల పక్షాన. హల్లెలూయా. అన్ని ద్వారాలు మూసుకుపోతాయి అంట, ఒక ద్వారమైన దేవుడు తెరుస్తాడు. మరి అన్యాయం చేయడు ఏ ఒక్క విషయంలో కూడా. మరి అందరూ కూడా ఏం చేస్తున్నారో చిలువ వేయి అని కేకలు వేస్తుంటే వారి యొక్క కేకలే గెలిచినాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏమైద్దో తెలుసా? ఈ లోకంలో అన్యాయమే గెలుస్తుంది, అక్రమమే గెలుస్తుంది. అయినా సరే తర్వాత ఏం గెలుస్తుంది? నీతి, న్యాయము, సత్యము, ధర్మమే గెలుస్తుంది అన్నమాట. మరి చిలువ వేయని ఎన్నో కేకలు వేస్తున్నారు అందరూ కూడా. వేయండి ప్రభువుని చిలువ వేయండి అంటే ఆ కేకలే గెలిచినట్టు వాక్య భాగం ఉంటుంది అనమాట. మరి ఇక్కడ అంటున్నాడు, మరి అప్పుడు అంటున్నాడు 42 చదువు. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. ఏం పలుకుతున్నాడు యేసు ప్రభు ఇక్కడ? నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నానని కుడివైపు దొంగతో మాట్లాడిన మాట. హల్లెలూయా. మరి 7 మాటలు పలికినావా ప్రభువా, 7 మోక్షంశములు ఎరుగా పరసితివా. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 మోక్షంశములు ఎరుగా పరసితివా. దేవుండవు కాని ఎడల దేవా నన్నేలా, నిన్ను తీర్పు సంపోవారించెమించగలవా. జీవమయ్యుండని ఎడల నిన్ను సావు దెబ్బ కొట్ట సహింపగలవా. 7 మాటలు పలికినావా ప్రభువా, 7 మోక్షంశములు ఎరుగా పరసితివా. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగములో యోహాను సువార్త
19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి ఈ యొక్క వాక్య భాగంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క తల్లి ఏం చేస్తుంది, బిడ్డకి బాధ కలిగితే మరి తల్లి పేగులు కదిలిపోతాయి అన్నమాట. ఎందుకనంటే కని పెంచింది కాబట్టి. మరి 9 మాసములు మోసి మరి పాట ఉంటుంది అన్నమాట. మరి తల్లి బిడ్డని పెంచి పెద్ద చేస్తేనంట ఆ బిడ్డ ఏం చేస్తాడంటే తల్లిని తోసివేసినట్టుగా పాట ఈసారి పాడుకున్నాం మరి ఉంటుందన్నమాట. మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే అట్లా చేయలేదు. కానీ మరి ఏం చేశాడు, ఆ తల్లి అంట దూరం నిలబడి అనేకమైన స్త్రీలతో పాటు ఈ తల్లి కూడా ఉంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకని, వాళ్ళు బలమైన వాళ్ళు, మరి వీళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు. ప్రభువుని అట్లా చేస్తుంటే ఈ తల్లి ఏం చేస్తుంది, ఎంతో దుఃఖిస్తుంది అనమాట. ఎంతో బాధపడుతుంది ఆమె. ఏమి చేయలేకపోతున్నానగే, అయ్యో నా బిడ్డని ఇట్లా చేస్తున్నారే అని ఈమె ఎంతో బాధపడేటప్పుడు మరి అప్పుడు ఆయన ఒక ఆలోచించాడు దేవుడు. ఏమని, నా తల్లి ఈ లోకంలో ఒంటరిత అయిపోతుంది కదా, నా తల్లికి ఆదరణ లేదు కదా అని మరి ఏం చేశాడు దేవుడు, మరి ఆయన శిష్యుడైన యోహానుని పిలిచి, యోహాను ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి అప్పగించాడు అనమాట. మరి అప్పుడు తల్లిని పిలిచి ఏం చేశాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరి తల్లికి కుమారుణ్ణి అప్పగించాడు అనమాట. ఈ 2 మాటలు అనమాట దేవుడు చిలువమాను పైన పలికిన మాటలు. మరి ఈ లోకంలో మరి ఏమీ లేదు. కానీ మనం ఒక చీపిరి పుల్ల కూడా ఈ లోకం నుంచి పట్టుకుని వెళ్ళలేము. కానీ మానవత్వాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టొద్దా, మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం. మరి బైబిల్ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఎంతమంది ఎన్నన్నా ఎన్ని తోసివేసినా ఏమి చేసినా మరి ఎన్ని చేసినా ఏది జరిగినా జరిగేది దేవుని యొక్క చిత్తమే. మరి మనం ఒక తల ఎంట్రికైనా మొలిపించలేము ఈ లోకంలో. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు దేవుడు. ఏమన్నాడు, బాధపడుతుంటే బాధని చూచి అపహసించకూడదు. దేవుడిని చూసి ఏం చేశారు, అపహాసం చేశారు, ఏళన చేశారు దేవుడిని చూచి. మరి అట్లా చేయకూడదు. కానీ ఏం చేయాలి, బాధపడుతుంటే ఆ బాధను చూసి అయ్యో పాపం అంటే మరి మనకి ఏం కలుగుద్ది, పోరాగతం అంటారు కదా, అది దొరుకుద్ది అనమాట మనకి ఎవరికైనా సరే. హల్లెలూయా. మరి దేవుడు మోషే గారి చేత ఏమి ఆజ్ఞలు రాయించాడు, 10 ఆజ్ఞలు రాపించాడు అనమాట. మొట్టమొదటి ఆజ్ఞ, ఈ లోకంలో దేవుణ్ణి కొలమల్ల ముందు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. మరి కన్నా తల్లి తండ్రి కాదు, ఇంటికి వచ్చాక అత్తమామ కూడా తల్లి తండ్రితో మనం లెక్కేసుకుని ఏం చేయాలి, సన్మానించాలి. అప్పుడు మనం ఏమవుతాం, దీర్ఘాయువంతులు అవుతాం అన్నమాట. హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో ఉంది, నేను చెప్పేది కాదు. మరి మనం నేర్చుకోవాలి, అనేకమైన బిడ్డలో నేర్చుకోవాలన్నమాట. రూతు ఏం చేసింది, అత్త కోసం ఎంతో పాటుపడింది. మరి అట్లా ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన మరి తల్లికి ఒక ఆదరణ చూపించుచూ ఉన్నాడనమాట. మరి ఇదే వాక్య భాగంలో 19:34 వచనంలో యేసు ప్రభువుని చిలువ వేసిన తరువాత సైనికుల్లో ఒకడంట ఈటెతో ఆయన బ్రక్కను పొడిచాడు. వెంటనే రక్తమును నీళ్లును కార్ని అనమాట. హల్లెలూయా. తర్వాత చదువుకుందాం. మరి ఆఖరణ అనమాట ఈ వాక్యం. సరే చదివేశాను కాబట్టి చెప్తున్నా. ఏమంటున్నాడు, సైనికుల్లో ఒకడు వచ్చాడు. మరి ఏం చేస్తున్నాడంటే ఈయన బ్రతుకున్నాడా లేదా అని ఒక ఈట తీసుకుని యేసు ప్రభునంట బ్రక్కలు అట్లా పొడిచాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే పొడిచాడో ఆయనంట రక్తం అంట చిల్లించి కొట్టిందంట. మరి కల్వరిగిరిలో కాలువలయ్యి పారిందంట ఆయన రక్తము. మరి నీళ్లు కూడా కార్ని అంట. మరి
ఇది చూసిన వాడు సాక్ష్యము ఇచ్చి చెప్పుచున్నాడు. ఏమని? అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మినట్టు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనను ఎరుగుదురు అని ఈ యొక్క వాక్య భాగంలో ఉందన్నమాట. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా ఏం చేయాలి? దేవుడు ఆదరణ చూపించే దేవుడు, మనకు కన్న కొడుకై ఆయన మనల్ని లేవనెత్తాడు, కన్న తండ్రి మనల్ని ఆదరిస్తాడు. ఈ లోకంలో ఉన్న మరేమన్నారు? దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి అన్యాయం చేయడు దేవుడు. ఏ ఒక్క విషయంలోనైనా సరే ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రమునో తోసివేయను అని చెప్పాడనమాట. హల్లెలూయా. మరి ఈ లోకంలో దుష్టులు దుర్మార్గులైన వారు యేసు ప్రభుని మరి ఈ రీతిగా విమర్శించారనమాట. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం కూడా ఒకసారి చదువు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. మరి సాల్లమ్మ ఇక్కడ యేసు ప్రభు మరి ఎండాసే గాయములు మండుచు నొండగా నిండు వేదన సోదర గుండె నుండి నీరు కారు చుండు దుఃఖించుచు నిండు వేళన సోదర యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాషాతోను సోదర మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాజ్యంబు చే సోదర. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు ఎండసే గాయాలు మండుచూ ఉన్నప్పుడు ఆయనకంట మరి దాహం అయ్యింది. అప్పుడు ఏం చేస్తున్నారంటే మరి ఆయన దాహం ఇమ్మని అడుగుతుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక చిరకతో నింపి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్వాంజీ చిరకతో నింపి చిప్పోతు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడనమాట. హల్లెలూయా. ఆయన దాహం అవుతుందని అడుగుచూ ఉంటే ఈ లోకమంట చేదు దాహం ఇచ్చిందంట యేసు ప్రభువుకి. మరి మనమేమో దేవుడికి చేదు దాహం ఇస్తే దేవుడు మనకేమి ఇచ్చారంటే జీవజలాలు మనకు అనుగ్రహించాడు. అంటే ఆయనే జీవమై ఉన్నాడు. ఆ జీవాన్నే మనకు అర్పించుకున్న దేవుడు ఈ లోకానికి వచ్చి సకల మానవాళికి ఆయనను అర్పించుకున్నాడు, ఆయన్ని అప్పగించుకున్నాడు. మరి మనమైతే ఇక్కడ చేదు దాహం ఇచ్చినట్టు ఈ యొక్క వాక్య భాగంలో ఉందన్నమాట. ఇదొక మాట. హల్లెలూయా. మరి తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 15:34. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి అని లాబా సబస్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిసితివి అని అర్థము. ఆమేన్. మరి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? మరి ఆయన 15:34 చదివాము. 3 గంటల వేళకంట యేసు ఏమంటున్నాడు? 3 గంటలు అయిందనమాట యేసు ప్రభు అప్పుడు. మరి ఏలోయి ఏలోయి లాబా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఎవరిని కేక వేస్తున్నాడు? దేవుడు. మరి నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిసితివి అని అర్థం అన్నమాట ఆ మాటకి. మరి ఏమని? ఏలోయి ఏలోయి అన్న మాటకి ఏమర్థం అంట?
నా దేవా నన్నెందుకు నీవు చేయ విడిచితివయ్యా అని దేవుడికి ఆయన మొర్ర పెట్టుచున్నాడు అనమాట. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడే, దేవుడు పంపించిన దేవుడు కుమారుడు. మరి ఇన్ని కష్టాలు ఎందుకు ఆయన పడ్డాడు ఈ లోకానికి వచ్చి? మరి దేవుడికంట ఇష్టమైందనమాట. మరి దేవుడిని కుమారుడిని మరి బాధ పెట్టటము దేవునికి ఇష్టమైంది, తండ్రికి. మరి తండ్రిలో నుంచి తనయుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. మరి ఇక్కడ ఆ మాట మరి అంటున్నాడు, ఏలోయి ఏలోయి లాభా సబస్త అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. మరి నా దేవా నన్నెందుకు చేయ విడిచితివయ్యా అని ఆయన మరి అట్లా మాట్లాడుచూ ఉన్నాడు అనమాట. మరి ఈ విషయంలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు దేవుడే, కానీ ఆయనకు కూడా దిక్కు తోసని స్థితిలో ఉన్నారు అక్కడ. అవునా కాదా? ఏం చెయ్యాలో తెలియనంటే స్థితి ఆయనది కూడా. మరి అంత బాధపడుతున్నాడు అనమాట యేసు ప్రభువు. హల్లెలూయా. మరి నాకెందుకు ఆ బాధ అనుకుంటున్నాడు ఆయన? ఏమన్నా నేను ఎందుకు చెయ్యాలయ్యా అని దేవుడిని ఏమన్నా అడిగాడా? అడగలేదు. ఆయన లోకంలోనికి పంపించిన కాణించి కూడా తండ్రి పని సమాప్త చేశాడంట. సమస్తము కూడా ఆయన చక్కపరిచి ఆఖరి మాటలో మరి చెప్పాడనమాట. మరి తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానయ్యా అని మరి తండ్రి చేతికి అప్పగించాడనమాట ఆయన. మరి భూమిపైకి వచ్చి ఆయన చేసేవన్నీ కూడా చేసి మరి దేవుడికి మరి అప్పగించినట్లుగా ఈ యొక్క వాక్య భాగములో మనము చదువుకుంటున్నాం అన్నమాట. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువు నా కోసమై వచ్చాడు. ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మరి శిలువమాను పైన ఆయన పంచగాయములు మరి పొంది ఉన్నాడు అనమాట యేసు ప్రభువు. పంచగాయముల్లో కారుచున్న రుధిరాన్ని ఆయన ఏం చేశాడు? ఆ పంచగాయముల్లో కారే రుధిరమేనంట మన యొక్క పాపాలకి విడుదల, విముక్తి. మరి ఆయన అట్ట గాయాల్లో మరి కార్చిన రుధిరాన్ని మరి పెట్టి మనల్ని కడిగాడు. మరి యేసు ప్రభు మరణమైనప్పుడు ధరణి వనికెను గోడి తెరాసినిగెను సోదరా. మరణమైనప్పుడు ధరణి వనికెను గోడి తెరాసినిగెను సోదరా. ఊరు గిరులు బండలు బద్ద లాయే సమాధులు తెరవబడెను సోదరా. ఊరు గిరులు బండలు బద్ద లాయే సమాధులు తెరవబడెను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు జనము చేయు మాషాతోను సోదరా. మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాజ్యంబు చే సోదరా. మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాజ్యంబు చే సోదరా. హల్లెలూయా. మరి ఆయన మరణమైనప్పుడు ఏం జరిగిందంటే ఊరు గిరులు బండలు బద్దలాయి, సమాధులు తెరవబడినాయి అన్నమాట. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము
27:45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజీతో తీసుకుని చిరకతో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరి ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు మరి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా అంట ఏమైంది, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మిందనమాట. కమ్మినప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుడు యేసు ప్రభు దేవుణ్ణి ఇక్కడ కూడా పిలుస్తూ ఉన్నాడు. మరి 51వ వచనం, అప్పుడు దేవాలయపు తెర్ర పైనుండి కింద వరకు 2గా చినిగింది, భూమి వణికింది, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. హల్లెలూయా. మరి యేసు ప్రభు అంట సిలువ వేసినప్పుడు మరి యొక్క దేశంలో సమాధులు తెరవబడిని, బండలు బద్దలైపోయినాయి, భూమి అంట వణికిందంట, సమాధులు తెరవబడినాయి అన్నమాట. మరి ఇవన్నీ కూడా మరి జరిగినాయి అన్నమాట. యేసు ప్రభువు సిలువ పైన ఉన్నప్పుడు జరిగిన ఈ యొక్క సంగతి. మరి 7 మాటల ప్రభు మరి పలికినట్టుగా ఆఖరి మాటలో, తండ్రి ఇదిగో నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించుకునుచున్నానయ్యా అని మరి దేవుడి చేతికి అప్పగించినట్లుగా మరి తర్వాత మరలా ఆయనే మరి తీసుకున్నట్లుగా మరి యొక్క వాక్య భాగంలో మరి మనందరం కూడా చూస్తున్నాము. ఈ యొక్క వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభా నీ కొందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన. దయగల తండ్రి, కృపగల తండ్రి యేసు దేవా, నా తండ్రి దేవాయ, ఇదిగో నాయన ప్రభాయ, ఈరోజు నా తండ్రి యేసు ప్రభ మీరు నాయన గోల్కొత్తా కొండపైన మా తండ్రి యేసు ప్రభయ్య అయా 3 చిలువల మధ్య వేలాడొచ్చు నా తండ్రి యేసయ్యా. అయా ఈ లోకమంతటి కోసమై లోకానికి వచ్చి ప్రాణమర్పించిన దేవా స్తోత్రముల స్తుతులయ్యా. అయా 9 గంటల వేళ నుంచి నాయన అయా 3 గంటల వరకు కూడా నా తండ్రి యేసయ్యా యెరూషలేము వీధుల్లో నిన్ను తిప్పుచ్చు నాయన. అయా గులక రాళ్ల పైన తండ్రి ఈడ్చుకుంటూ అయా మోయలేని చిలువను మోసిన తండ్రి యేసు ప్రభయ్య, మోయలేక చూలిపోతున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి యేసు ప్రభయ్య. అయా దీవించండి నాయన, ఆస్వాదించండి ప్రభా. ఆనాడు నీవు అట్లా చెయ్యకపోతే ప్రభా ఈనాడు తండ్రి నాస్మంటి వాళ్ళకి రక్షణ లేదు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా చేయగల దేవుడవు నాయన. నీకు స్తోత్రముల స్తుతులయ్యా. అయ్యా నీ కొందనాలు సమర్పిస్తూ ఉన్నావు నాయన. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అయా కలువరినాథుడా, నీకు స్తోత్రములు నా తండ్రి యేసు ప్రభయ్య. అయా కలువరిగిరిలో మా కోసమై తండ్రి యేసయ్యా ఆఖరి రక్తపు పట్టు కార్చిన దేవానికి స్తోత్రములు నాయన. అయా ఎండచే గాయములు మండుచూ ఉండయి తండ్రి యేసయ్యా. అయా ఎంతో ఎండలో నిన్ను చిలువ వేసినప్పుడు నాయన అయా ఎండకు నా తండ్రి నీ శరీరం అంతా కూడా కాలిపోవచ్చు ఉన్న దేవానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, అయా నోరు తెరవలేదు తండ్రి యేసు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా అన్ని దెబ్బలు తింటూ కూడా నాయన, అన్ని కష్టాలు పడుతూ కూడా నా తండ్రి నీవు నాయన నా తల్లి బాధపడుచు ఉందని దేవా. అయ్యా తల్లి కోసమై ఆలోచించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు నాయన. నీలా తండ్రి ఎవరుంటారు ప్రభా.
అయా నీకులా నాయన జాలి గుణము కలవారు ఎవరుంటారు తండ్రి. యేసు ప్రభా నీకు స్తోత్రములు నాయన. అయా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి నాయన, కృప చూపించండి ప్రభా. అయా ఎవరు తోసిన నీవు తోసివయ్యో తండ్రి నాయన, అక్కున చేర్చుకుంటావు దేవా. స్తోత్రముల స్తుతులయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా నాయన, అనేకమైన తల్లులను చూడు దేవా. స్తోత్రముల స్తుతులు నాయన. ఈ లోకములో తండ్రి అయా ఎంతోమంది దిక్కుతోసగా జీవిస్తూ ఉన్నారు దేవా. యేసయ్య అట్టి వారిని ఓదార్చు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడు అయిన తండ్రి, శక్తిమంతుడు అయిన దేవా, నీకు స్తోత్రముల స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవా యేసయ్య కొడియన్న మమ్మల్ని దర్శించు నాయన. పది బిడ్డలోనికి నీవు రాయ్యా. నీకు స్తోత్రముల దేవా. వందనాలయ్యా. మరణాతలు మీకే సమర్పిస్తూ నాయన, విన్నమిస్తూ బతుకులాడుకుంటూ నాయన ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి అయ్యా యేసయ్య ప్రార్థనకు ప్రతిఫలం ప్రతివత్తరం ఇచ్చి నాయన బైబుల్ మిషన్ పక్షముకి ప్రార్థన చేయించుండగా తండ్రి, ఈరోజు నాయన జరిగిన ఈ పని అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన ఆలకించువాడా స్తోత్రములు సమర్పిస్తూ తండ్రి గారిని, పరిశుద్ధుల్ని, దేవదూతలు 24 పెద్దలు మాతో ఉంచమని చిలువు నాదుడు అయిన, కలువరి నాదుడు అయిన, మా కోసం ప్రాణమర్పించిన చిలువు నాదుడు అయిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత.